నమఃపన్నగనబ్ధాయ వైకుంఠవశవర్తినే శృతిసింధుసుదోత్పాదమందరాయ గరుత్మతే. హస్తినాపురం అనేటువంటి ఢిల్లీ మహానగరంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వరునికి అత్యంత వైభవోపేతంగా పాంచరాత్ర ఆగమోక్తంగా జరిగేటువంటి బ్రహ్మోత్సవాలకు ఈనాడు విశేషమైనటువంటి ధ్వజారోహణ కార్యక్రమం అనేది ప్రారంభమవుతున్నది. కమపి ఆద్యం గురుం వందే కమలాగ్రహమేధినం ప్రవక్త ఛందసాం వక్త పంచరాత్రస్య యస్వయమన్న రీతిగా సాక్షాత్తు దేవదేవుని యొక్క దివ్య ముఖారవిందం నుండి వెలువడినటువంటి శాస్త్రం గల పాంచరాత్రం, శ్రీ పాంచరాత్రం అని అందరూ కూడా ప్రశంసిస్తూ ఉంటారు. పాంచరాత్రస్య కృత్స్నస్య వక్త నారాయణ స్వయం అన్న రీతిగా ఆ పాంచరాత్ర ఆగమోక్తంగా నవదేహళిలో హస్తినాపురంలో జరిగేటువంటి అత్యద్భుతమైనటువంటి బ్రహ్మోత్సవాలకు ఈనాడు విశేషంగా సమస్తమైనటువంటి ఆరాధనలు కూడా చేస్తూ ఉన్నారు. ఆ ధ్వజపటానికి అదే ప్రకారం బలిపీఠం, ధ్వజస్తంభం అన్నిటికీ కూడా సకల ఉపచారాలను సమర్పిస్తూ ఉన్నారు. పాంచరాత్ర ఆగమోక్తంగా ఆ నవకలశ స్థాపనం, అదే ప్రకారంగా సమస్తమైనటువంటి అర్ఘ్యపాద్య ఆచమనీయాది ఉపచారాలను సమర్పించి భగవంతుణ్ణి ఆ ధూప దీపాదు నైవేద్యాలంతా సమర్పించి ఆ భగవంతునికి విశేషమైనటువంటి బ్రహ్మోత్సవాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు. ఎక్కడైతే భక్తులు ఉంటారో అక్కడ భగవంతుడు ఉంటాడు. నాహం వసామి వైకుంఠే న యోగి హృదయేపివా మద్భక్తా ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద అన్న రీతిగా భగవంతుని యొక్క ఆ ఉనికి, భగవంతుని యొక్క విశేషమైనటువంటి స్థానం ఏమిటి అంటే అన్ని చోట్ల ఉంటాడు. అంతర్బహిశ్చదత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని వేదం పలుకుతుంది. అంచేత అటువంటి ఆ దేవదేవుడు ఈనాడు ఎక్కడ వేంచేసి ఉన్నాడు అంటే నవదేహళిలో వేంచేసి ఉండి అచ్చట ఉన్నటువంటి భక్తులను కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంతటా విష్ణుమయం జగత్ అన్న రీతిగా వెంకటేశమయం జగత్ లాగా ఉన్నది. ఇక్కడ ఈ అత్యద్భుతమైనటువంటి ఈ ఉత్సవాన్ని మనం తిలకిస్తూ ఉన్నాము. విశేషంగా ఆగమం మనకేం చెప్తుంది? ఆగమ శాస్త్రం పాంచరాత్రాగమం మనకేం చెప్తుంది? ఏ ప్రకారంగా భగవంతుడిని మనం పూజించాలి? భగవంతుడు ఎలా పంచరాత్రం బహువిధం బహుదా భాషితం పురా అన్న రీతిగా ఆ పాంచరాత్ర ఆగమ సంహితలు దాదాపు 108 పైన ఉన్నాయి. అదిగో మనం ధ్వజస్తంభాన్ని తిలకిస్తూ ఉన్నాం. ఇప్పుడు ధ్వజపటాన్ని ఎగురవేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా గరుత్మంతుడు, అనంత గరుడ విశ్వక్సేనులు అనేటువంటి ముగ్గురు కూడా నిత్యసూరులుగా వైకుంఠేతు పరేలోకే శ్రియా సార్ధం జగత్పతి ఆస్తే విష్ణు అచింత్యాత్మా భక్తై భాగవతై సహా అన్న రీతిగా ఆ స్వామి శ్రీవైకుంఠంలో పరవాసుదేవునిగా మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ అచ్చట అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నటువంటి స్వామి ఈనాడు మన కొరకు కలియుగంలో విశేషంగా అక్కడి నుంచి దిగివచ్చి అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. అత్యద్భుతమైనటువంటి ఎత్తైనటువంటి ఆ ధ్వజస్తంభం, ఆ ధ్వజస్తంభం పైన ఈనాడు విశేషంగా గరుత్మంతుడు, ఆ గరుత్మాన్ గరుడ తార్క్ష్య వైనతేయ ఖగేశ్వర నాగాంతక విష్ణునుత సుపర్ణ పన్నగాశన అని గరుడునికి అనేక పేర్లున్నాయి. గరుత్ అంటేనే మంచి రెక్కలు, బలిష్టమైనటువంటి రెక్కలు. అటువంటి బలిష్టమైనటువంటి రెక్కలు కలవాడు కనుక అతనికి గరుత్మాన్ అని పేరు. అందువల్ల అతనికే తార్క్ష్య అని వినతాస్తుడు కనుక అతనికి వైనతేయుడు అని చెప్తూ ఉన్నారు. నాగాంతక విష్ణు
పట్టురథ. ఆ భగవంతుడికి అతడు సారథిగా ఉన్నాడు, వాహనంగా ఉన్నాడు. అద్భుతంగా శ్రీవేంకటేశ్వర స్వామి ఈనాడు సవ్యం పాదం ప్రసార్య శ్రితదురితహరం దక్షిణం కుంచయిత్వా జానున్యాదాయ సవ్యేతరమితరభుజన్ నాగభోగే నిదాయ పశ్చాద్బాహుద్వయేన ప్రతిభట శమనే ధారయన్ శంఖచక్రే దేవీ భూషాదిజుష్ట జనయదు జగతాం శర్మ వైకుంఠనాథ అన్న రీతిగా భగవంతుడు వేంచేసి ఉన్నాడు. దివ్య విమానాన్ని మనం కూడా ఇక్కడ తిలకిస్తూ ఉన్నాము. చందోమయేన గరుడేన సముహ్యమాన అన్న రీతిగా ఆ గరుత్మంతుడు వేంచేసి ఉన్నాడు. ఎక్కడ చూచినా ఎచ్చట చూచినా కూడా ఆ అంజలిబద్ధుడినటువంటి గరుత్మంతుడిని మనం చూస్తూ ఉంటాం. ఆలయం యొక్క ప్రాకారాల్లో, ఆలయం యొక్క దివ్య గోపురాల్లో, ఆలయం యొక్క దివ్య విమానాల్లో మనం చూస్తూ ఉంటాం కదా. అందువల్ల అటువంటి వేదాత్మాభ్యగేశ్వర అన్నారు యామనాచార్యులు. కాంతస్తే పురుషోత్తమ ఫణిపతి శయ్యాసనం వాహనం వేదాత్మాభ్యగేశ్వర. అటువంటి ఆ గరుత్మంతుని యొక్క మహిమా అతో జగశ్చ పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వబుధైఃపురుషः పాదస్యేహ భవత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ సా జనానశన అభి తస్మాత్ విరాడజాయత విరాజో అధిపురుషః స జాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమదన్వత వసంతస్యాసీరాజ్యం గ్రీష్మయుగ్మః శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధజః త్రిసప్తసమిధః కృతాః దేవాయ యజ్ఞం దన్వానాః అవధ్నం పురుషం వశం తం యజ్ఞం బర్హిష ప్రోక్షన్న పురుషం జాతమగ్నతః తేన దేవా యజంత సాధ్యా ఋషయశ్చ యే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సంహృతం వృషధాజ్యం అశోకస్తాగశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ యే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః రజసామాన్యజ్ఞరే ఛందాగం సజజ్ఞరే తస్మాత్ యజస్తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత ఏకే చ భజాదతః గావో హజజ్ఞరే తస్మాత్ తస్మాత్ జాతా అజావజః యత్పురుషం యదధో కతిధా వ్యగల్పయన్ ముఖం గిమశ్చ గౌ బాహో కావూరో పాదావుచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహోరాజన్యః కృతః
ऊरोदस्य यद्वैश्यः पद्यागं शूद्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षुः अजायत मुखादिन्द्रश्च अग्निश्च प्राणाद् वायुरजायत नाभ्यादिदन्तरिक्षम् शीर्ष्णाद्यो समवर्तत पद्भ्यां भूमिर्दिशश्रोत्रात् तथा लोकागम् अकल्पयन् वेदाहमेदं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तपारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वाभिवदनयदास्ते धाता पुरस्ताद्यमुदाजहार शक्रप्रविद्वान् प्रदिशश्चतस्रः तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् ते हनागं महिमानः सजन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अभ्यः सम्भोधः पृथिव्यैरसाच्च विश्वकर्मणः समवर्तताधि तस्य त्वष्टा विदधद्रूपमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेदं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते जनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् मरीचीनां पदमिच्छन्ति वेधसः यो देवेभ्यः आतपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुजाय ब्राह्मये रुजं ब्राह्मं जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्त्वैवं ब्राह्मणव्यात् तस्य देवा असन्नवते ह्रीश्चते लक्ष्मीश्च पत्न्यो अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्यात्तम् इष्टं मनिषाणा अमं मनिषाणा सर्वं मनिषाणा तच्छंयोरावृणीमहे घातुं यज्ञाय
गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः विधातु भेषजं तन्नो अस्तु ॐ शान्ति शान्ति శ్రీ వెంకటేశ్వరునికి జరిగేటువంటి బ్రహ్మోత్సవాలలో ముఖ్యంగా ధ్వజారోహణ కార్యక్రమం అనేది పాంచరాత్ర ఆగమోక్తంగా అక్కడ నిర్వహించబడుతున్నది. ఆ ధ్వజారోహణంలో ఆ ధ్వజస్తంభంలో ఉన్నటువంటి గరుత్మంతుణ్ణి విశేషంగా అక్కడ ఆరాధిస్తున్నారు. ఆ గరుత్మంతుడే ఇక్కడ ప్రధానం. ఆ గరుత్మంతుణ్ణి ఏ ప్రకారంగా అక్కడ పూజించాలి, ఏ ప్రకారంగా ఆవాహన చెయ్యాలి, ఎలా మనం ప్రార్థించాలి అన్నప్పుడు పాంచరాత్రాగమం చెప్తుంది. మహాబల మహాబాహు వైనతేయవయోధిప సన్నిధత్స్వపటే పక్షిన్నుత్సవాన్ అపభృతాంతిమం ఆహూతస్త్వం సర్వవిఘ్నాన్ జహి కర్మ ప్రవర్తయ అని ఆ గరుత్మంతుణ్ణి ప్రార్థించారట. విశేషంగా గరుడు అంటేనే అందరికీ కూడా గుర్తుకొచ్చేటువంటి అతను ఎవరు అంటే సాక్షాత్ భగవంతునికి సర్వదే సర్వకాల సర్వావస్థలయందు కూడా ఆ కైంకర్యం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అటువంటి ఆ గరుత్మంతుడు ఈనాడు అన్ని చోట్ల కూడా ఆరాధన అందుకుంటున్నాడంటే కారణం ఏమిటి అన్నారు. అమ్మవారు ఎంతో చక్కగా అక్కడ విలసిల్లి ఉన్నారు. వేదాంత దేశికుల వారు గరుడ దండకం అనేటువంటి స్తోత్రంలో చక్కగా గరుత్మంతుని ప్రశంసిస్తూ ఉన్నారు. గరుడం అఖిల వేద నీడాదిరూఢం దుషత్పీడనోత్కంఠితాకుంఠ వైకుంఠ పీఠీకృతస్కంధమీడే స్వనీడా గతిప్రీత రుద్రాసు కీర్తిస్తనాభోగ గాఢోపగూఢస్ఫురత్కంఠకవ్రాత వేదవ్యథావేప మానద్విజిహ్వాదిపాకల్ప విస్ఫార్య మానస్ఫటావాటికా రత్నరోచిశ్చటారాజి నీరాజితం కాంతికల్లోరి నీరాజితం అని ఆ గరుత్మంతుణ్ణి మనం ఎప్పుడైతే ఆరాధిస్తావో మనకు సకల విధమైనటువంటి క్షేమాలు కలుగుతాయి. అది మాత్రం కాదు, సర్వ విఘ్నాలు తొలగుతాయి. అది మాత్రం కాదు, ఎవరైతే గరుత్మంతుని యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తారో వాళ్ళకి సత్సంతానం కలుగుతుంది. అంచేత ఆ గరుడుణ్ణి ఎలా అక్కడ ఆరాధించాలి, ఏ ప్రకారంగా గరుడ ఆ ఒక చిత్ర పటంలో గరుత్మంతుణ్ణి ఏ ప్రకారంగా ఒక పటంలో చిత్రించాలి అన్నప్పుడు ఈ ప్రకారంగా చేయాలని చెప్పి అనంతో వామకటక యజ్ఞసూత్రంతు వాసుకి తక్షక కటిసూత్రంతు హార కర్కోటకస్తదా పద్మో దక్షిణకర్ణేతు మహాపద్మస్తు వామత శంఖ శిరప్రదేశేతు గుళికస్తు భుజాంతరే ఏతైరష్టవిధైర్నాగై భూషితం భుజగోత్తమై అని శ్రీపాంచరాత్రం ఈ ప్రకారంగా తెలియజేస్తున్నది. కశ్యప ప్రజాపతికి ఆ వినతాగర్భమందు జన్మించినటువంటి గరుత్మంతుడు పక్షులన్నింటికీ కూడా ప్రభువై అక్కడ విరాజిల్లుతూ ఉన్నాడు. అతడు తనకు జ్ఞాతులైనటువంటి పెద్ద పెద్ద సర్పాలను తన శరీరానికి ఆభరణాలుగా అలంకరించుకున్నాడు. ఆదిశేషుడు ఆ గరుడిని ఎడమ చేతికి కంకణంగాను, వాసుకి యజ్ఞోపవీతంగాను, తక్షకుడు మొలనూలుగాను, కర్కోటకుడు కంఠహారంగాను, పద్మం మహాపద్మం అనే పాములు కుడి ఎడమ చెవులకు కుండలాలుగాను, శంఖపాలుడనేటువంటి అతను శిరస్సున, గుళిక అనే సర్పం కుడి భుజాన భూషణాలుగా ఉంటారు అని చెప్పి పాంచరాత్ర ఆగమం చెప్తుంది. అది మాత్రం కాదు, వైష్ణవ సంప్రదాయంలో గరుడునికి పెరియ తిరువడి అని చెప్తూ ఉంటారు. దాసోమిత్రం తాళవృంతం వితానం పీఠం వాసో వాహనంచ ధ్వజశ్చ ఏవం భూత్వానేకథా సర్వదాసౌ శ్రీశం శ్రీమాన్ సేవతే వైనతేయ అని చక్కగా గరుత్మంతుణ్ణి ప్రశంసిస్తూ ఉంటుంది. అందువల్ల ఆ గరుత్మంతుడు శ్రియప్పతికి వాస్తవంగా అంతరంగమైనటువంటి కైంకర్యం చేస్తూ ఉన్నాడు. పరమపురుషార్థమైనటువంటి భగవత్ కైంకర్యాన్ని నిర్వర్తించడానికై
నిర్వహించడానికి ఆదిశేషుడు గరుత్మంతుడు ఎంతో అంటే వాళ్ళు ఆ ప్రకారంగా నేను కైంకర్యం చేయాలి అహమిహమక అపేక్షతో వాదించుకోగా శ్రీయప్పతి ఏం చేశాడు, ఇరువురికి కూడా ముఖ్యమైనటువంటి 7 కైంకర్యాలని పరిచర్యలను అక్కడ కేటాయించాడు. అది ఏ ప్రకారంగా అంటే వైనతేయునికి ఎలా ప్రసాదించాడు, వీళ్ళిద్దరికీ కూడా భగవత్ కైంకర్యం చేయడంలో ఒక ఆశ అహమిహ అపేక్ష అని చెప్తూ ఉంటారు. ఆ ప్రకారంగా గరుత్మంతుడు దాసునిగా, సఖునిగా, వాహనంగా, పీఠంగా, ధ్వజంగా, మేల్కట్టుగా, విసనకర్రగా ఈ ప్రకారంగా సప్తాచలనాయకుడైనటువంటి శ్రీవేంకటేశ్వరునికి సప్తవిధ కైంకర్యాన్ని గరుత్మంతుడు చేస్తున్నాడు, స్వామివారే ప్రసాదించాడు. అందువల్ల గరుత్మంతుడు ఎవరు అంటే ఆ వైకుంఠ వశవర్తి అయినటువంటి సేవకుడు. నమః పన్నగనద్ధాయ వైకుంఠ వశవర్తినే శృతి సింధు సుధోత్పాద మందరాయ గరుత్మతే అని చెప్పిన రీతిగా ఆ గరుడు ఈ ప్రకారంగా చేస్తున్నారు. గరుత్మాన్ అంటే ఏమిటి? గిరతి గగనం అనేన ఇతి గరుత్ అంటే గగనాన్ని గ్రసించేటువంటి రెక్కకు గరుత్ అని పేరు. గరుతౌ అస్య స్థః ఇతి గరుత్మాన్ అంటే 2 రెక్కలు గల పక్షి అన్నమాట. వేదమంతా కర్మకాండ జ్ఞానకాండ అని విభక్తమై ఉంటే ఉభాభ్యామేవ పక్షాభ్యాం యథాకే పక్షిణాం గతి తథైవ జ్ఞానకర్మభ్యాం ప్రాప్యతే పురుషోత్తమః. పూర్వం పర్వతాలకు కూడా రెక్కలుండేవట. అందుకని కర్మజ్ఞానాలు అనేటువంటి ఆ 2 అందమైనటువంటి రెక్కలు కలిగి మందర మహీధర ప్రతిమకాయుడే ఆకాశంలో విహరిస్తూ వందే లక్ష్మీపతిం దేవం శంఖచక్ర గదాధరం విద్యామూర్తిం హయగ్రీవం శబ్దార్థ జ్ఞానలబ్ధయే. వందే లక్ష్మీపతిం దేవం శంఖచక్ర గదాధరం విద్యామూర్తిం హయగ్రీవం శబ్దార్థ జ్ఞానలబ్ధయే. అమృతాత్మా తమే ఘావం అమృతాహరణం విభం పాంచరాత్రాగమాచార్యం వందే వైకుంఠభూపతిం. నమస్సకల కళ్యాణదాయినే శేషశాయినే నిర్మలానంద కళ్యాణానిధయే విష్ణవే నమః. నమస్సకల కళ్యాణదాయినే చక్రపాణయే విషయార్ణవమగ్నానాం సముద్ధరణే తవే దర్భేశ్వాసీనః దర్భాన్ ధారయమానః పవిత్రపాణిః శ్రోత్రాచమనపూర్వకం ప్రాణానాయమ్య. శ్రీ గోవింద 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 మహావిష్ణోజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ ప్రార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే అష్టావింశతితమే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణ దిగ్భాగే అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాదివిష్ణు సంవత్సరాణాం మధ్యే శ్రీ విశ్వావసనామ సంవత్సరే उत्तरायणे वसंत ऋतौ वैशाख मासे शुक्लपक्षे चतुर्दश्यां शुभतिथौ वासरः वासरस्तु भानुवासयुक्तायां स्वाति नक्षत्रयुक्तायां शुभनक्षत्र शुभयोग शुभकरण एवं गुण सकल विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो वासुदेवस्य श्रीपतेः पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य आश्रय निर्वालकस्य अर्चावतार स्वरूपस्य परव्यूह विभवन्तर्यामि अर्चावतार स्वरूपस्य श्री श्रीनिवास स्वामिनः पूर्त्यर्थम लोकक्षेमार्थम संकल्पित श्रीपांचरात्र भगवत शास्त्रोक्त प्रकारेण वार्षिक नवदिन ब्रह्मोत्सव कर्मांगभूतम अद्य प्रथम दिवसे प्रातःकाल समये ध्वजारोहण कर्मांगभूतम सकल देवताह्वानार्थम अष्टदिग्बन्धनम आचार्य मुखेन करिष्ये इति संकल्प्य भगवतो बलेन भगवतो वीर्येण भगवतस्तेजसा भगवतः कर्मणा भगवतः कर्म करिष्यामि तद् भगवान् अनुमन्यताम्. वाद्यम् ఇక్కడ కూర్చోవాలి. బ్రహ్మా కంసారినాభిభవ పద్మ సముద్భవాయ పద్మాసనాయ వరహంస సువాహనాయ వాగ్దేవతా ప్రియ సఖాయ చతుర్ముఖాయ
वेदैकरत्ननिधये विधये नमोऽस्तु ॐ कं ब्रह्मणे नमः ब्रह्मजज्ञानं प्रथमं पुरस्ताद्विषेमदस्तु रजो वेन आवः सबुद्धिया उपमा अस्त्य विष्ठा सदष्टयो निमसदश्च विवः कमलासनः साक्षमालाकमण्डलः हेमाभः शक्तिसहितः वाग्देवतासहितः हंसवाहनसमारूढः सनक सनत्कुमार नारदादि सत्यलोकनिवासिनः मुनिगणपरिजनपरिवृतः अस्यां पीठिकायां संस्थितो भवतु अस्य देवदेवस्य भगवतो वासुदेवस्य नवदिन ब्रह्मोत्सवकर्मणि ध्वजारोहणादि अवरोहणान्तं सावधानतया त्वया वस्तव्यम् अर्हणं गृहाण बलिं गृहाण तर्पणं गृहाण स्वाहा सर्वोपचारार्थं समर्प्य ब्रह्मणे ब्रह्मणः मध्यमस्वरं मेघरञ्जितरागः सर्वमङ्गलनृत्यं मेघरञ्जितरागम् अंडमंडल कोटि मंडित नाभि पंकज विष्टरम अंड संस्थ चराचरासुर देव राक्षसकारिणम हंस रूपक विष्णु बोधित वेद शास्त्र विचक्षणम नौमि वेद समब्जलोचन पाद पूजन तत्परम अंडमंडल कोटि मंडित नाभि पंकज विष्टरम अंड संस्थ चराचरासुर देव राक्षसकारिणम हंस रूपक विष्णु बोधित वेद शास्त्र विचक्षणम नौमि वेद समब्जलोचन पाद पूजन तत्परम पाद पूजन तत्परम अर्हणं गृहाण बलिं गृहाण सर्पं गृहाण स्वाहा सर्वोपचारार्थं समर्प्य इंद्रः दम्भोलिभीषण भुजाय सुराधिपाय श्यामाय दानव कुलक्षयकारकाय पूर्वाधिपाय सितवारणवाहनाय तस्मै पुलोमतनय पतये नमोऽस्तु लं इंद्राय नमः इंद्रं वो विश्वतस्परिहवामहे जनेभ्यः अस्माकमस्तु लेवलः इंद्रस्य समतालं विलासनृत्यं गान्धाररागः वर्णस्वरः गान्धाररागम् असम सुरतरु कुसुम परिमल प्रसुर सुरभित वक्षसं भुजग परिवृढ विजय चन भुज विजित दिति सुत संचयं प्रचुर जलधर निचय रुचि भर रुचिर शुभकर विग्रहं नमत शतमखममित सुरगण कलित निज पद पंकजम् असम सुरतरु कुसुम परिमल प्रसुर सुरभित वक्षसं भुजग परिवृढ निभय रुचित रुचिर शुभतर विग्रहं नमत शतमखममित सुरगण कलित निज पद पंकजम् कलित निज पद पंकजम्
देवदेव महोत्सव विमध्वर विग्रहरोधरादि व्याघ्रवरा सर्पेक्ष राक्षस भूत प्रेत सिद्ध योगिनी ढाकिनी वेदाल ब्रह्म राक्षस सर्वदुष्ट ग्रहान मां बुधान बुधान मां रक्ष रक्ष अचल अचल आक्रम आक्रम महावज्रगोचाय ओम लह अस्त्राय फट अग्नि అత్యంత వైభవోపేతంగా నయీ ఢిల్లీలో జరిగేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు నాంది ఆ ధ్వజ ఆరోహణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ కావలసినటువంటి విశేషమైనటువంటి ఆగమోక్తమైనటువంటి ప్రక్రియలంతా కూడా అక్కడ జరిపించడం. అది మాత్రం కాదు, స్వామివారికి ఈ గరుత్మంతుడు ఏ ప్రకారంగా కైంకర్యాన్ని చేస్తూ ఉంటాడు, దానికి కావలసినటువంటి ఆ ధ్వజారోహణానికి ఏ ఏ ఉపచారాలున్నాయో ఏ ఏ కైంకర్యాలున్నాయో అన్నీ కూడా ఆగమోక్తంగా అక్కడ జరపబడుతున్నది. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రియుగం స్మరామి అన్న రీతిగా ఆ భగవంతునికి జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు ఆనాడు బ్రహ్మదేవుడు చతుర్ముఖ బ్రహ్మ జరిపించాడు. ఆ ప్రకారంగా అన్ని చోట్ల కూడా ఈ బ్రహ్మోత్సవాలు ఈనాటికి కూడా అవిచ్ఛిన్నంగా జరపబడుతున్నాయి. ఆ విశేషమైనటువంటి ప్రకారం ఏమిటి అంటే స్వామివారికి ప్రతిష్ఠాదినం, లేకపోతే స్వామివారి యొక్క తిరునక్షత్రం. ఈ నక్షత్రాన్ని పురస్కరించుకొని లేకపోతే ప్రతిష్ఠాదినాన్ని పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలు నిర్వర్తించడం అనేది ఆనవాయితీ. ఆ కోవలో ఈనాడు నయీ ఢిల్లీలో భక్త జనుల మధ్య అత్యద్భుతమైనటువంటి ధ్వజారోహణ కైంకర్యం అనేది జరపబడుతూ ఉన్నది. పూర్వాంగం అనేది ఉంటుంది అన్నిటికీ కూడా. ఆ పూర్వాంగంగా ఈనాడు మనకు చక్కగా ఆగమోక్తమైనటువంటి మంత్రాలు మనం వింటాం. దండాయుధాయ తనయాయ వికర్తనస్య దేవాయ దక్షిణ దిశాం పదయే నమోస్తు యమాయ సోమగో సునద యమాయ జుహదాహవిః యమగోహ యజ్ఞో గచ్చత్యగ్నిదూతో అరంగృతః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదేః పురుషోత్తమస్య నవాన్నిక బ్రహ్మోత్సవ సంరక్షణార్థం అస్యాం పిడికాయాం సంస్థితో భవతో సవాహనాదిహిత్యపురవాసమాయుక్తః సపరివారాయ యమాయ అరణం గ్రహాణ బలిం గ్రహాణ త్రిపురం గ్రహాణ స్వాహ సర్వోపచారార్థం అక్షదాన్ సమర్ప్య యమస్య భృంగిణీతానం కేటకృత్తం కౌశికరాగః గాంధారస్వరః కౌశికరాగం. ప్రణమత శమనం దినకరతనయం కరధృతవరదండం త్రిభువనహరణం పితృగణ శరణం ప్రకటిత మహిమానం నీలభయోధర జాల మహామదమూల విభేదిత దేహరుచిం అగణిత విభవం పరిజన సహితం కలశజక కుభీషం తత్తత్ కలశజక కుభీషం తత్తత్ కలశజక కుభీషం కాలదూతపతి కాల పాశధృత కాల మేఘ నిభ కాల విదం కాల చక్రకృత కాల చక్రకర కాల కారణ మహాతనుం కాలకేతు సక కాలహారపతి కాల పూజిత హర ప్రియం భేరితాడజల బాల భేద యమతాళమేతదిత చోదితం యమతాళమేతదిత చోదితం యమతాళమేతదిత చోదితం
देवदेव महोत्सव मध्वर विग्रह व्याघ्रवासपेक्षाक्षस भूत प्रेत प्रशासित योगिनी ढाकिनी बेताल ब्रह्मराक्षय सर्वनिष्ठ गृहानुदान मां रक्ष अचल अचल आक्रम महोज्जर कवचाय ओम यः अस्त्राय फट् निरुतिः श्यामादिभीषण हयाधिपवाहनाय कोणाधिपायल सदुग्र कृपाणकाय तुभ्यं पिशाचकुलराक्षसयातु धाना सेनावनप्रियकृते भवते नमोऽस्तु ॐ शं निरुतये नमः ॐ मोषणः परापर निर्दर्शनावतीत् पदीष्णतृष्णया सह अस्य देवदेवस्य भगवतो नारायणस्य नवानिक ब्रह्मोत्सव संरक्षणार्थम् अस्यां पीठिकायां संस्थितो भवतो सवाहनायुधशक्तिसपरिवारसमायुक्तः सपरिवाराय निरुतये ॐ निशाचराय विद्महे खेटहस्ताय धीमहि तन्नो निरुतिः प्रचोदयात् बलिङ्ग्रहाण दर्पणङ्ग्रहाण स्वाहा सर्वोपचारादमक्षरान् समर्प्य निरुतये मल्लतालं चक्रमण्डल नृत्तं नटभाषारागः दैवतस्वरः नटभाषारागम् अक्षय पक्ष विपक्ष बल क्षय रक्षस पक्षयुतम् चण्डन खण्डित मण्डल कुण्डल मण्डित गण्डतटम् पानग पान कृपानग नाकुल कोनपतिम् चिन्तय सन्ततमन्तरवन्तमनन्त गुणन्तमिमम् तत्तत् अक्षय पक्ष विपक्ष बल क्षय रक्षस पक्षयुतम् चण्डन खण्डित मण्डल कुण्डल मण्डित गण्डतटम् पानग पान कृपानग नाकुल कोनपतिम् चिन्तय सन्ततमन्तरवन्तमनन्त गुणन्तमिमम् तत्तदनन्त गुणन्तमिमम् तत्तदनन्त गुणन्तमिमम् देवदेव महोत्सव मध्वर विग्रह करोदरादि व्याघ्रवरासपेक्षाक्षस भूत प्रेत पिशाचित योगिनी ढाकिनी बेताल ब्रह्मराक्षसाय सर्वनिष्ठ गृहान् मां मां रक्ष जल जल कर्मक्रमः उज्जरवचाय ओम शः अस्त्राय फट् वरुणः श्यामलाय मकरादिरोहिणे नित्यमल्लसितपाशपाणये जीवनाय वरुणाय गुर्महे देहिनाम् अपरदिक्पतये नमः ॐ वरुणाय नमः तत्त्वायामि ब्रह्मणा वन्दमानस्तदाशास्ते यजमानो हविर्भिः अहेडमानो वरुणेह गोध्युर्षगो समानायुः प्रवासी अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपतेः पुरुषोत्तमस्य नवानिक ब्रह्मोत्सव संरक्षणार्थम् अस्यां पीठिकायां संस्थितो भवतो सवाहनाय धृष्टिर्वासमायुक्तः सपरिवाराय वरुणाय अरणङ्ग्रहाण बलिङ्ग्रहाण दर्पणङ्ग्रहाण स्वाहा सर्वोपचारादमक्षरान् समर्प्य वरुणस्य मङ्गलतालं कामदरागः निषेधस्वरः कामदरागम् विनमत वरुणं करधृतवरपाशम्
జలనిధి సదనం మకర గమనిషం జలచరకుల రాజం నీరదమేచక మంజుల దేహమదంజుల భూషిత బాహుయుగం శుభగణ సహితం సురగణ వినుతం సమపరహరిదేశం తత్తద్ వినమత వరుణం కరధృతవర పాశం జలనిధి సదనం మకర గమనిషం జలచరకుల రాజం నీరదమేచక మంజుల దేహమదంజుల భూషిత బాహుయుగం శుభగణ సహితం సురగణ వినుతం తమపరహరిదేశం తమపరహరిదేశం దేవదేవ మహోత్సవ మహద్వరక్షరాక్షసభూతప్రేత యోగిని డాగిని వేదాల మాం రక్ష అజల అక్రమక్రమ మహాజ్రావత ఓం వహస్త్రాయ ఫటే వాయు ప్రాణాదిభేదక జుషే మృగకేతనాయ ధూమ్రాయ తుంగ మృగపుంగ వాహనాయ కోణాధిపాయ జగతామతి పావనాయ వాయో సదా గతిమతే భవతే నమోస్తు ఓం యం వాయవే నమః తవ వాయు బృహస్పతే కస్తుర్జామాదరద్భుత అవవాంస్యామృణీమహే వాయో జయతాళం గుట్టిమృతం తక్కేశీ రాగః దేవతస్వరః తక్కేశీ రాగం విశ్వసృష్టిలయ స్థితి క్రియ జీవనం ప్రతిజీవనం వ్యోమకేశ నినాదనద్గల నిర్గళం మృగవాహనం దేవదానవ మానుషాది పిపీలికా పరిజీవనం భేరితాడన తాళ భేదన వాయుతాళమిదం ప్రియం వాయుతాళమిదం ప్రియం వాయుతాళమిదం ప్రియం ఓం మహాస్త్రాయ పటు కుబేరః సువర్ణవర్ణాయ శివప్రియాయ ధనాధినాథాయ జగుహ్యకాయ ఉదగ్నిగీషాయ ధనాధివాసినే నమోస్తు తుభ్యం నరవాహనాయ సోమో ధేనుగుం సోమో అర్వందమాశుగుం సోమో వీరంకర్మణ్యం దదాతు సాధన్యం విదధ్యగో సభేయం పితృశ్రవణయ్యో దదాశ తస్మై కుబేరస్య భద్రతాళం కటిబంధన నృత్తం శ్రీరాగః నిషదస్వరః శ్రీరాగం శంఖనిధి పద్మనిధి వందిత ధనేశం కాళగలనాథ సకదేవకుల దీపం శ్యామలతనుమ్మని కిరీటమకుటాంగం పుష్పతరథ ప్రియధన ప్రయనిధీశం బ్రహ్మపద విష్ణుపద రుద్రపద చిత్తం వాసవధన ప్రదవర ప్రదమనీశం భేరిముఖరేచక విపూరక విఘోషం కుంభక కుబేర వరతాళ మృదుమేతత్ శంఖనిధి పద్మనిధి వందిత ధనేశం కాళగలనాథ సకదేవకుల దీపం శ్యామలతనుమ్మని కిరీటమకుటాంగం
పుష్పకరథ ప్రియధన ప్రియ నిదేశం బ్రహ్మపద విష్ణుపద రుద్రపద చిత్తం వాసవధన ప్రదవర ప్రదమనీశం భేరిముఖరేచక విపూరక విఘోషం కుంభక కుబేరవర తాళ మృదుమేతత్ కుంభక కుబేరవర తాళ మృదుమేతత్ కుంభక కుబేరవర తాళ మృదుమేతత్. ఓం వస్త్రాయ ఫట్. ఈశానః వృషాధిరూఢాయ జటాలమౌలినే కపాలహస్తాయ కళావతంసినే త్రిశూలినే కోణదిశాధివాసినే శివా సమేతాయ శివాయ తే నమః. ఈశానః సర్వవిద్యానామీశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదా శివో. రుద్రస్య ఢక్కరీతాళం వామజానుర్ధృత్రం శంకరాభరణరాగః దైవతస్వరః శంకరాభరణరాగం. నటన పటుహిత పటుహ చటకృత భేరికాణన ఘోషణం వృషభగళిధర ఘటిత ఘన ఘన ఘట్ట కోశ విఘట్టనం ధనుజ నిశచర విహితనం మృత డంబరాకృతియానుగం సకల సురవర విజయ శుభకరమీశకాలమిదం ప్రియం ఈశకాలమిదం ప్రియం. త్రిలోచనం త్రిశూలినం జటాధరం నటాధిపం కపర్దినం విమర్దినం ప్రభంజమోహకారణం పురాంతకం జితాంతకం నతాంతరంగతోషకం చిరంతనం తబోధనై విచింత్యమాన విగ్రహం ఉమాపతిం నమామి తం కపాలినం కృపాలయం భుజంగరాజభూషణం పురంగరాజపోషణం తనాకృతిం దినే కృతిం దినే కృతిం దినే కృతిం భగద్భగ దిగిన్ దిగి శివస్య తాళమీదృశం కళాకృతిం దినే కృతిం దినే కృతిం దినే కృతిం భగద్భగ దిగిన్ దిగి శివస్య తాళమీదృశం శివస్య తాళమీదృశం శివస్య తాళమీదృశం. ఓం శం శంకరాయ నమః. సర్వమంగళవాద్యం.
అత్యంత వైభవోపేతంగా జరుగుచున్నటువంటి ఈ ధ్వజారోహణ కార్యక్రమంలో పాంచరాత్ర ఆగమోక్తంగా అష్టదిక్పాలకులను ఆహ్వానించడం జరిగినది. ఒక్కొక్క దేవతకు కూడా ఒక్కొక్క రాగం, తాళం ఇత్యాదులంతా కూడా విశేషంగా అక్కడ చెప్పబడి ఉంది. పాంచరాత్ర ఆగమంలో ఆ ధ్వజస్తంభంలో విశేషంగా ధ్వజ ఆరోహణం చేయబడుతున్నది. నమస్తే వైనతేయాయ, నమస్తే విహగాధిప, పన్నగాశ నమస్తేస్తు, నమస్తే గరుడాయ చ, వందే పతత్రిణాం శ్రేష్టం, వినతానందవర్ధనం, నాగాంతకం మహాశౌర్యం, గరుడం విష్ణువాహనం అని ఆ పాంచరాత్ర సంహితలో చెప్పబడిన రీతిగా ఆ గరుత్మంతుణ్ణి ఆహ్వానిస్తారు. ఆ త్రిభువనాకాశ సకలచర పక్షిరాజ మందర మదిత మహాజరది సువర్ణ శ్యామాంబరధర వక్షశ్చంపకాలంకార దివ్యావయవ కరయుగళ పృథుకనక రాజీవ కటిఘటిత కింకిణీమేకలావర్ణిత త్రైదండ తరళ తామ్రచూడ ప్రాతసముద్ధిత మహాంబువాహక పక్షపాతయుగళ వీక్షవేష వేణితో వేగితాండమండల మహావేగ. ఈ ప్రకారంగా గరుడ ప్రీతియుక్త సన్నే ప్రసన్న దేవతా సమాహ్వానార్థం అంజలిం కుర్వన్నే భగవత్ ఉత్సవ సేవార్థం ఆగచ్చతు అని గరుత్మంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. గరుడు ముల్లోకల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తారు. ముక్కోటి దేవతలంతా కూడా ఆహ్వానించి ఆ గరుత్మంతునికి ఏ ప్రకారంగా ఉపచారాలు చేయాలి, అదే ప్రకారం ఆ గరుడాయ సాంగాయ సపరివారాయ స్వాహ అని చెప్పి చతుర్హు ఇదంతా కూడా చెప్పి ఆ సకల జనులు కూడా సుఖంగా ఉండాలి. రాష్ట్రాభివృద్ధ్యర్థం దేశాభివృద్ధ్యర్థం ఈ బ్రహ్మోత్సవాలు విశేషంగా అక్కడ నిర్వహించబడతాయి. అందులో ముఖ్యంగా గరుత్మంతుణ్ణి ఆవాహనం చేయడం అనేది, గరుడు అందరికీ కూడా సకల విధమైనటువంటి సౌఖ్యాన్ని కూడా కలిగిస్తాడు కనుక అటువంటి గరుత్మంతుణ్ణి ఆహ్వానించి ఆ గరుడు తార్క్ష్యస్య తాళం త్రిపుటం స్వరో మధ్యమయీరిత అన్న రీతిగా అందరినీ కూడా ఆహ్వానించడం. సముత్పాడ్యకల్పకాన్ ఆహుతామృత కుంభాయ జననీ దాస్యమోచినే సురాసురేంద్రజయినే నాగేంద్రాభరణాయతే శ్రీమత్సుతావార్ధ్యసుతాధినాథః పాదారవిందార్చన తత్పరశ్రీ సవైనతేయో వినతాత్మజో సౌభగేశ్వరో శుభమాతనోతు సుదీర్ఘనాసాపుటచారువక్త్రః ప్రసన్ననేత్రాంబుజకాంతిరమ్యః అనన్యసాధారణ విక్రమాఢ్యో ఖగేశ్వరో శుభమాతనోతు విజ్ఞాన సంపన్నమతి ప్రపన్నః లక్ష్మీకటాక్షాంశిర పుణ్యమూర్తి హరిప్రియో వైష్ణవ ధర్మవేదీ ఖగేశ్వరో శుభమాతనోతు ధర్మీకరేంద్రాభరణాంచిదాంగః మనోజ్ఞసౌవర్ణకిరీటధారీ మహానుభావో భగవత్ప్రపన్నః ఖగేశ్వరో శుభమాతనోతు ధర్మ ప్రసంగ ప్రతిదాత్మచర్యః జగద్ధితానంతగుణాంబురాశి సపక్ష విక్షేపిత దిక్తటాంతః ఖగేశ్వరో శుభమాతనోతు తార్క్ష్యోపనాఢ్యో బలవాన్ కృపాలో సత్యవ్రత కామచరో గుణజ్ఞః శృతిస్మృతిజ్ఞో బలవాన్ నితాంతః ఖగేశ్వరో శుభమాతనోతు బ్రహ్మేంద్ర ముఖ్యామర సిద్ధ సాధ్య గంధర్వ విద్యాధరమాననీయః సుధా సముద్ధారణ కార్యకర్త ఖగేశ్వరో శుభమాతనోతు స్వస్తి సమస్త దేవగణ కిరీట రత్న దివ్య ప్రభాపటల నిజ పాదారవిందయుగలస్య నూపర పీతాంబర శ్రీవత్సకౌస్తుభ మకర కండల మండిత గండయుగలస్య సుదర్శన పాంచుధన్యకదాశార్ంగ పద్మాంకిత కర్హోపితస్య కనక కమల కల్హార తులసీపూక పున్నాగ జాతి మర్వశోకాది నానావిధ పరిమళ పుష్పమాలాలంకృతస్య అప్రతిమస్వర సంపన్న లక్ష్మీ మనోహర వక్షస్థలస్య భోగేంద్ర భోగశయనస్య అస్య దేవదేవస్య నవాన్నిక బ్రహ్మోత్సవ సంరక్షణే ముక్తాహేమ పరిష్కృత సలక్షణ దివ్య ఛత్ర చామరాజ్యలంకృతస్య
प्रासादाग्रभागे ध्वजपीठपोलिकोपरपट्टपीठयोर्मध्यदेशे आधारहक्ति श्रीवराह कूर्मादिष्टते हिरण्यरत्नबीजौषधीकर्पित मेकलोद्भासचतुर्भद्रपीठोपरि अष्टदलकमलकर्णिका मध्ये प्रतिष्ठित दर्भमालालङ्कृते ध्वजदण्डाग्रशोभस्तम्भलग्नपोलशोभस्तम्भलकत्रय मध्यारोपित ध्वजदण्डाग्रमण्डिते ससूत्र सप्रोध सूत्र संकट सलक्षण दिव्यचित्र साम्राज्यलंकृतम् ब्रह्मादि सकल देवता पूजितम् श्रीवत्साद्यष्टमङ्गलम् इन्द्राग्नियमनिर्दवर्णवैकुवायुः कुबेरीशानष्टादिक्पालकैः सेवितम् देववर्षपितृगैत्र दैत्यगणमरुद्गणमातृगणकुमारगणकुष्माण्डगण नक्षत्रधाराष्टदेशगण परिवेष्टितम् ध्वजमारोहणम् करोमि वाद्यम् అద్భుతమైనటువంటి ఆ ధ్వజారోహణ కైంకర్యం దేవదేవుడు వీక్షిస్తూ ఉన్నాడు. తన యొక్క బ్రహ్మోత్సవాలు అందరూ కూడా రావాలని తన యొక్క అంతరంగ కింకరుడైనటువంటి గరుత్మంతుడు ఆహ్వానిస్తున్నాడు. సంకల్పం అనేది చాలా విశేషం. సంకల్పం మానసంకర్మ అనే రీతిగా భగవంతుడి యొక్క బ్రహ్మోత్సవాలు అంటేనే ఒక ఆనందం. ఉత్సూతే హర్షమితి ఉత్సవ అన్నారు. అందరినీ కూడా ఆనందింపజేస్తాడు భగవంతుడు. ఎందుకంటే సాక్షాత్ ఆనంద స్వరూపుడు భగవంతుడు. సంకల్పిత నవదిన బ్రహ్మోత్సవ కర్మణి ధ్వజ ఆరోహణ ముహూర్త శుభముహూర్తోస్యతి భవంతో మహాంతో నగృణంతో భగవతో నారాయణస్య శ్రీపదేహ పురుషోత్తమస్య శ్రీపదేహ పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఆశ్రిత పరిపాలకస్య అర్చావతార స్వరూపస్య జగత్కుటుంబినః జగద్దక్షిణార్థమవతీర్ణస్య వైశాఖ మాస నవదిన బ్రహ్మోత్సవ కర్మారంభ ముహూర్త శుభముహూర్తోస్యతి భవంతో మహాంతో నగృణంతో ఘన ఘన ఝంకృతి కంకణకం హన హన హంకృతి కింకిణికం పినతాదనయం గనగాభనిభం భుజంగగులభీషణం విహంగగులభూషణం బృహత్పక్షం విపక్షఘ్నం శూరఘ్నం హరివాహనం హరికేతనం గరుత్మంతనం నమస్యామి
విషధర దమనం విషధర హరణం విషధర హారధరం శతముఖ వినుతం శతముఖ భయదం క్షితి బలిమృషహరం కమల నిభకరం కలుషహరం మణిమయ కింగిణిరావకరం గరుడమతి బలం భజత హరిరథం ఖగపతి తాళమిదం తత్తత్ ఖగపతి తాళమిదం తత్తత్ ఖగపతి తాళమిదం అస్య దేవదేవస్య భగవతో వాసుదేవస్య శ్రీపదేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార పర వాసుదేవ స్వరూపస్య శ్రీదేవి భూదేవి సమేత పద్మావతి నాయికా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం వైశాఖ మాస నవదిన బ్రహ్మోత్సవ కర్మణి ప్రథమ దివసే ప్రాతకాల సమయే సకల దేవతాహ్వానార్థం ధ్వజారోహణ కర్మ కర్తుం యోగ్యతా సిద్ధిం భూయాదితి భవంతో మహాంతో గృహంతో తథాస్తు పూర్ణోసి గరుత్మా చక్షుస్తో మహాత్మా సామతే తనూర్వామదేవ్యం బృహత్రతంతరే పక్షో యజ్ఞాయజ్ఞాంబోచ్ఛందాదృశ్యంగాని దిష్టియా నామా సుపర్ణోసి గరుత్మాన్ దివంగచ్చ సువఃపత అల్లదెకో విజయధ్వజము అల్లదెకో విజయధ్వజము జగమెల్ల జేకునియనీతడు అల్లదెకో విజయధ్వజము జగమెల్ల జేకునియనీతడు అల్లదెకో విజయధ్వజము విజయధ్వజము